మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో రెండవ అధ్యాయం చదువుకుంటున్నాను. ఈ రెండవ అధ్యాయంలో సృష్టి క్రమం ఎలా జరిగింది ఏమిటి అనేటువంటి విషయాలు మైత్రేయునికి పరాశరుడు అంటే వేద వ్యాసుడు వివరించేటువంటి కొన్ని శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో కూడా ఒక మొత్తం ఉండేటువంటి సుమారు 67 శ్లోకాల్లో నిన్నటి వరకు ఒక 27 శ్లోకాలు చదువుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏ విధంగా ప్రకృతి తర్వాత దాన్ని ఏ విధంగా సృష్టించడం జరుగుతుంది, అంతేకాకుండా విష్ణువు యొక్క లీలలు ఇవన్నీ కూడా అన్నమాట. కాబట్టి విష్ణుమూర్తే పరమైనటువంటి వాడు, ఆయన యొక్క లీలలే ఈ యొక్క ప్రకృతి, ఆ తర్వాత సృష్టి జరగటము, ఇవన్నీ కూడా మనం చదువుకున్నామంట. కాబట్టి ఇది ఎలాంటిది, అక్షయం లేనిది. కాబట్టి అక్షయం నా అన్యదా ఆధారం అమేయం అజరం ధ్రువం శబ్ద స్పర్శ విహీనం తద్రూపాభి అసంహితం అని చెప్పి ఏ విధంగా తనకు ఈ సృష్టి యొక్క రహస్యం ఏ విధంగా తెలిసింది అనే విషయాన్ని కూడా చెప్తా అనమాట. ముందుగా ఈ ప్రారంభానికి ముందు అంటే 20వ శ్లోకానికి ముందు. కాబట్టి మనం ఈరోజు ప్రళయంలో త్రిగుణాలు కూడా సామ్య స్థితిలో ఉన్న ప్రధానం పురుషుడు వేరుపడి ఉండగా విష్ణువు యొక్క కాలస్వరూప రూపమే జగత్ సృష్టికి అనుకూలంగా వర్తిస్తుంది, కాలస్వరూపమై ప్రవర్తిస్తుంది అనేటువంటి విషయాలు మనం 27వ శ్లోకం వరకు చదువుకున్నాము. ఆ తర్వాత మనం ఈరోజు 28వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అంటే మనం ముందుగా చెప్పుకున్న విష్ణు పురాణంలో ఈ ప్రథమంగా అంటే ప్రథమ అంశంలో ముఖ్యంగా ఈ సృష్టి కార్యం ఎలా నెరవేరింది అనేటువంటి విషయాలు చదువుకునేటప్పుడు కాస్త మనకి క్లిష్టం అనిపించవచ్చు అన్నమాట. మామూలుగా మనం చెరుకు గడ నములుతూ ఉంటాం. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నమిలేటప్పుడు ఏమిటంటే మధ్యలో కణుపులా ఉంటాయి కొన్ని. అవి వచ్చినప్పుడు మనకి నమిలేది కొంచెం కష్టం అవుతుంది. కాకపోతే అంత ముందు కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి అది అలాగే ఉంటుంది. నోట్ల కడుపు దగ్గర మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా చాలా సులభమైపోతుంది అనమాట నమలడం. ఆ విధంగా విష్ణు పురాణంలో కూడా ఈ తర్వాత పోను పోను కొందరి చరిత్రలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చరిత్రలు వచ్చినప్పుడు మనకి కొంచెం సులువుగా అనిపిస్తుంది. మొదట్లో కొంచెము అనుభవం అంటే దీంట్లో చదివేటువంటి కొంచెం ప్రావేశం ఉండే వాళ్ళకి కొంచెం సులభంగా అర్థమవుతుంది, లేని వాళ్ళకి కొంచెం క్లిష్టంగా అర్థమవుతుంది. కానీ కాస్త కూస్తో మన అందరికీ తెలుసు, మనల్ని అందరినీ కూడా ప్రతి జీవుడు కూడా లోపల పరమాత్మ ఉండి ముందుకు నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక సర్వసాధారణమైన విషయం మన అందరికీ తెలుసు. అది అంటే మనకి అంటుంటాం, మన దైవం కానీ కొంతమంది సూపర్ పవర్ అంటూ ఉంటారు. కాకపోతే ఈ సూపర్ పవర్ మనం నడిపిస్తుంది, కానీ అసలు ఈ భూమి పైన ఎలాగ ఈ ప్రాణులన్నీ కూడా సంచరిస్తున్నాయి, వీటికన్నిటికీ వెనక కారణం ఏమిటి అనేటువంటి విషయాలు, వేదాల్లో ఉన్నటువంటి విషయాలు, వాటిని అన్నిటిని కూడా ఇలా తోచిన విధంగా అంటే ఋషులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క విష్ణు పురాణంలో చెప్పబడుతుందన్నమాట మొదట్లో. ఆ తర్వాత రాజులు, ఆ తర్వాత వారి యొక్క వంశములు ఏమిటి, ఎలా ఆవిర్భవించాయి వంశములు, ఇవన్నీ కూడా మనువులు, ఇవన్నీ చెప్పబడుతుంది. ఆ సమయంలో మనకి చాలా సులభంగానే ఉంటుంది. కాస్త ముందులో మనం ఈ కొన్ని 4-5 అధ్యాయాల వరకు కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం క్లిష్టతరం అవ్వచ్చు. అది విషయం అనమాట. తర్వాత మనం ఈరోజు 28వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం అన్నమాట. తతస్తత్ పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయ సర్వగ సర్వభూతేశ సర్వాత్మ పరమేశ్వర ప్రధానం పురుషం చాపి ప్రవిశ్యాత్మేచయా హరి శోభయామాస సంప్రాప్తే సర్గకాలే వ్యయౌ. సరే, సృష్టి జరగాలి కాబట్టి దానికి ఎవరి ఇచ్చ వల్ల జరగాలి. ఏదైనా ఒక కార్యం జరగాలంటే దానికి వెనక ఒక కర్త ఉంటారు అనమాట. ఏ కార్యమైనా సరే, మన ఇంట్లో కానీ చిన్న కార్యం కానీ పెద్ద కానీ ఏది కూడా దానికి ఒక కర్త ఉంటారు. అతని యొక్క ఇచ్చ చేతనే ఏదైనా కార్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరబ్రహ్మ తత్ పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయ. కాబట్టి ఆ పరమాత్మ జగన్మయుడు, ఆ సర్వగామి, సర్వగ అంటే సర్వగామి అని అర్థం అనమాట. అన్ని చోట్లకు సంచరించగలిగేటువంటి సర్వగామి. గామి అంటే వెళ్ళగలిగేటువంటి, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు ఆయన. ఆయన వెళ్ళలేను అనేటువంటి ప్రదేశం ఏం లేదు. మనం అలా లేము. కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళగలుగుతాం,
కొన్ని ప్రదేశాలు మనం విని ఆనందిస్తూ ఉంటాం, కొన్ని ప్రదేశాలు చూసి ఆనందిస్తూ ఉంటాం, కానీ అన్ని ప్రదేశాలు మనం వెళ్ళలేము. కానీ అలా కాదు, సర్వగ గ అంటే వెళ్ళగలిగాం. సర్వభూతేశ అంతేకాదు, సర్వభూతేశుడు, ఆ సర్వాత్ముడు, సర్వాత్మ పరమేశ్వర, ఆ పరమేశ్వరుడి విష్ణువు తన ఇచ్ఛ చేత ప్రధానం పురుషం చాపి ప్రవిశ్య ఆత్మ ఇచ్ఛయా హరి. ఆత్మ ఇచ్ఛ అంటే ఏమిటి? తన ఇచ్ఛ చేత సృష్టి సమయంలో వ్యయమైన ప్రధానంలోను అవ్యయమైన పురుషుల్లోను, అంటే పరిణామ అపరిణామ రూపాల్లో ఉన్నటువంటి ప్రధాన పురుషుల్లో ప్రవేశించి శోభ కలుగజేస్తాడు చెప్పండి. ఇక్కడ శోభ అంటే ఏమిటి అంటే ఆ తరువాత సృష్టికి కావాల్సినటువంటి, మనం ఏమంటాం, ఆ బే ఫౌండేషన్ అనొచ్చు మనం. ఆ ఫౌండేషన్ వేస్తున్నారు అనమాట. అంటే తరువాత సృష్టికి కావాల్సినటువంటి కార్యములకు విష్ణుమూర్తి ఆ యొక్క పరిణామ అపరిణామ రూపాల్లో ఉన్నటువంటి ప్రధాన పురుషుల్లో ప్రవేశించి శోభ కలుగజేస్తాడని చెప్పండి. ఇక్కడ శోభ అంటే కష్టమని కానీ అలాంటిది కాదనమాట. శోభ అంటే సంకోచ వికాసాలతో కూడేటువంటి ఉన్మికీకరణం అంటారు. ఉన్మికీకరణం అంటే విన్యాసం అని, లేదంటే దిశానిర్దేశం అని కూడా అర్థం అనమాట. కాబట్టి సంకోచ వికాసాలతో ఉన్మీకరణం అంటే దిశానిర్దేశం చేస్తారు అనమాట. ఉన్మీకరణం అంటే సరే, ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణ చెప్పవాలి. ఎలా చేయగలుగుతాడు? ఉదాహరణకి మనం ఏదైనా ఒక వస్తువును ప్రేరేపించాలి అనుకోండి, ఆ వస్తువులో ప్రవేశించడం ఒకటి, ఆ వస్తువుకి జీవం కలిగించడం అంటే ఎలా కలిగించగలుగుతాం? ఆ వస్తువులో ప్రవేశించడం. కానీ శ్రీ మహావిష్ణువు ఆ విధంగా చేయకుండా దాని యొక్క దగ్గరలో ఉండే ఈ విధంగా చేయగలుగుతాడు అనమాట. దగ్గరలో ఉంటే ఏమిటి? శోభయామాస సంప్రాప్తే సర్గకాలే అన్నారు. శోభయామాస అంటే ఎలాగ సాధ్యమవుతుంది అంటే, దీనికి తాను లోపల ప్రవేశించకున్నా కూడా ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్నంత మాత్రముననే, అంటే ఒక ఒక పని చేసేవాడు అవటం తప్పించున్నాడు. ఇక్కడ ఏమిటంటే యథా అంటే వ్యక్తికి దగ్గరలో ఉన్నంత మాత్రముననే. ఉదాహరణకి ఒక గంధం ఉంది అనుకోండి, ఒక చిన్న దీంట్లో వస్తువు గంధం పెట్టున్నాం. ఆ గంధము తన దగ్గరలో ఉన్న దాన్ని తాకాల్సిన పని లేదండి. తాకి ఒంటికి పూసుకుంటే అది సువాసన ఎక్కువగా ఉంటుంది, ఒంటి పైన సువాసన. కానీ మనకి సువాసన ఎక్కడ కలుగుతుంది? మనం దాన్ని తాకవలసిన పని లేదు. అలా దగ్గరలో ఉంటేనే మనకి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధముగా ఇక్కడ శోభ అంటే అదే అనమాట, సంకోచ వికాసాలతో. అంటే దగ్గరలో ఉండియే శోభను పుట్టించాలన్నమాట. అంతే తప్ప తనకు దానివల్ల ఇంకొకటి, గంధానికి ఒక సువాసన ఉన్నది. ఆ సువాసనను అడిగిన వారికి మాత్రమే ఇవ్వాలి, అడగని వారికి ఇవ్వకూడదు అనేటువంటిది ఏమి లేదు. అది పరోపకారార్థముగా ఆ సుగంధాన్ని ఎవరికైనా అందిస్తూ ఉంటుంది అనమాట. దగ్గరలో ఉన్నంత మాత్రమునే, పూసుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరలో ఉన్నంత మాత్రం కూడా సువాసన వస్తుంది. ఆ విధముగా గంధము ఏ లాభం కోరుకోదు. మీకు ఏమైనా సువాసన ఇచ్చిన దానికి మీరేమైనా దానికి దక్షిణ ఇస్తారా? లేదు. దాన్ని ఏమన్నా చేస్తారా? లేదు. కానీ ఎటువంటి లాభము కోరుకోకుండానే ఆ యొక్క సువాసనను నరులకు భోగానుభవము కోసము ఎదుటివారిలో కోరికను రగిలిస్తుంది అనమాట. అది దాని యొక్క సహజ స్వభావం. అట్లాగే పరమేశ్వరుడు కూడా ఈ విధంగానే శోభయామాస అంటే ఏమిటి? ఆ యొక్క ప్రవేశించి, ఇది ఎక్కడ ప్రవేశించి? ప్రధానంలోను అవ్యయమైన పురుషులోను ప్రవేశించి శోభ కలుగజేస్తారు. కాబట్టి ఈ విధంగా తతస్తత్ పరమం బ్రహ్మ పరమాత్మ జగన్మయ సర్వగ సర్వభూతేశ సర్వాత్మ పరమేశ్వర ప్రధానం పురుషం చాపి ప్రవేశ్య ఆత్మేచ్ఛయా అన్నారు ఇక్కడ. అంటే తన ఇచ్ఛ చేత, అంతే అనమాట. అది ఎవరు అడగలేదు. ఇంకా కూడా అసలు విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఎందుకు ఈ సృష్టిని ప్రారంభించాడు అనే దాన్ని కూడా ఇంకా రాబోయేటువంటి శ్లోకాల్లో చాలా చక్కటి ఉదాహరణతో చెప్పబడుతుంది అనమాట. దానికి ఏమైనా కారణం ఉన్నదా? ఏమైనా కారణం ఉండి ఇలాగ చేయబడిందా అంటే ఎటువంటి కారణము లేదన్నమాట. అది ఒక లీల అంతే. అంటే ఏ విధంగానైతే పిల్లవాడు ఆడుకుంటుంటాడో ఆ విధంగా తన లీలను చూపెడుతుంటాడు అనమాట. అంతేగాని దాంట్లో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా శోభయామాస సంప్రాప్తే సర్గకాలే వ్యయో. సర్గకాలే అంటే ఏమిటి? సృష్టి చేయే సమయమునందు అని అర్థం.
యథా సన్నిధి మాత్రేణ గంధ శోభాయ జాయతే మనసోపను కర్తృత్వ తదా అసౌ పరమేశ్వర. ఇక్కడ చెప్పాలన్నమాట. ఈ విధంగా అయితే ఏ ఉపకర్తృత్వము లేక సన్నిధి మాత్రము చేతనే యథా సన్నిధి మాత్రేన. సన్నిధి అంటే ఏమిటి? దగ్గర సామీప్యంగా ఉండడం. అందుకే మనం పెరుమాళ సన్నిధి అంటుంటాం, సన్నిధి వీధి అంటుంటాం. మామూలుగా దేవుడికి దగ్గరలో ఉండేటువంటి, ఆ దేవుడి గుడి చుట్టూ ఉండేటువంటి ఆవరణలో ఉండేటువంటి ఆ వీధులన్నీ కూడా సన్నిధి వీధి అంటుంటారు. ఒకటేమో ఉత్తరపు వీధి, ఒకటి దక్షిణపు వీధి, ఒకటి తూర్పు వీధి, ఒకటి మాత్రం సన్నిధి వీధి అంటుంటాం. అంటే దానికి ఎదురుగా ఉండేటువంటిది, ఆ గుడికి సరిగ్గా ఎదురుగా అంటే సమీపంలో ఉండేటువంటిది అర్థం చేసుకోవచ్చు మనం. అందుకనే సన్నిధి వీధి అంటుంటాం. ఇది అర్థం అన్నమాట. కాబట్టి సన్నిధి మాత్రము చేతనే గంధం మనసుకు క్షోభ కలుగజేస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు శోభను కలుగజేస్తాడు. కాబట్టి మనసో నా ఉపకర్తృత్వ నా ఉపకర్తృత్వ తథా అసౌ పరమేశ్వర. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా గంధము యొక్క స్వభావాన్ని ఇక్కడ పరమేశ్వరుడు కూడా కలిగి ఉంటాడనమాట. కాబట్టి ఎటువంటి దగ్గరగా ఉన్నంత మాత్రంలోనే దాని యొక్క శోభను కలుగజేస్తాడనమాట. ఆ తరువాత సయేవ క్షోభకో బ్రహ్మన్ క్షోభశ్చ పురుషోత్తమ స సంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేపి చ స్థితః. అంతేకాదు ఆ సమయంలో ఆయనే శోభకుడు, శోభ్యుడు అనగా క్షోభింపజేసేవాడు ఆయనే, పడేవాడు ఆయనే, సంకోచ వికాసాల ద్వారా ప్రధాన స్వరూపంగా ఉన్నవాడు ఆయనే అనమాట. అంటే సర్వము ఆయనే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, రెండు తోలు బొమ్మలు ఉంటాయనుకోండి, వాటిని ఒక ఆడించేవాడు ఆడిస్తూ ఉంటాడు. ఆ బొమ్మలు ఆడించేవాడు అతనే, ఆ బొమ్మల్ని అంతేకాదు ఆ బొమ్మల వెనక ఆడించేవాడు ఎవడు? అతనే అన్నమాట. అవి రెండు కొట్టుకుంటాయి అనుకోండి, అంటే ఆటలో దానికి కారణం ఎవరు? ఆ వెనక ఉండేటువంటి వాడే. ఆ విధంగానే పరమేశ్వరుడు కూడా అన్నిటికీ సయేవ క్షోభకో బ్రహ్మన్, సయేవ క్షోభకో బ్రహ్మన్, అన్నిటికీ కూడా ఆయనే కారకుడు అనమాట. కాబట్టి ఏది జరిగినా కూడా ఆయనే క్షోభకుడు, క్షోభుడు రెండు కూడా. కాబట్టి వికారాస అను రూపై స్వరూపైచ్చ బ్రహ్మ రూపాభి తదా వ్యక్త స్వరూపచ్చ తదా విష్ణు సర్వేశ్వరేశ్వర. కాబట్టి వికార స్వరూపుడు అంటే మహాభూతాది అనుస్వరూపుడు, వాటిచే బ్రహ్మ రూపాలు అంటే ఏమిటి? బ్రహ్మ, హరి, రుద్ర జీవస్వరూపాలతో ఆ సమయంలో సర్వేశ్వరుడైన ఆ విష్ణువే వ్యక్త స్వరూపుడవుతాడు. ఇక్కడ ఆయన వ్యక్త స్వరూపుడు అంటే ఏమిటి? ఆయన యొక్క ఆయననే ఇటువంటి రూపంలో ఉందన్నమాట. అంటే ఆయన రూపం అలాగే ఉంటుంది. విష్ణు మనం గమనించాలన్నమాట. మొదట్లోనే ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఉదాహరణకి ఒక మట్టి ముద్ద గురించి చెప్పుకున్నాం. ఆ మట్టి ముద్ద కుండలా తయారయ్యేటప్పుడు ఏమవుతుంది? ఆ మట్టి ముద్ద మార్పు చెందిపోతుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ విష్ణువు వేరే రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన మొదట ఏ రూపంలో అదే రూపంలో ఉండి ఇవి కావలసినటువంటి రూపంలోనికి తనను వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ జీవస్వరూపాలతో ఆ సమయంలో సర్వేశ్వరుడు విష్ణువే వ్యక్త స్వరూపుడు అవుతాడు. అంటే బ్రహ్మ, హరి, రుద్ర ఉదాహరణ చెప్పుకున్నా, ఈ మూడు ఉన్నాయనుకోండి. అంటే మరి బ్రహ్మ, హరి, రుద్ర ఉన్నప్పుడు విష్ణుమూర్తియే ఈ మూడు రూపాల్లో వచ్చంటే కాదు, తానుగా ఉండి ఈ ముగ్గురి కూడా రూపంలో కనబడుతూ ఉంటాడన్నమాట. కాబట్టి తాను ఏదైతే స్వతసిద్ధముగా ఉన్నదో అది అలాగే ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఈ పరిణామాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వికార స అను స్వరూపైచ్చ బ్రహ్మ రూపాభి తదా వ్యక్త స్వరూపచ్చ తదా విష్ణు సర్వేశ్వరేశ్వర. కాబట్టి వ్యక్త స్వరూప అంటే ఏమిటి? మరుక్షణం ఉదాహరణకి ఒక లక్షణము ఎప్పుడైనా ఏ వస్తువులైనా వదలకుండా ఉంటుందన్నమాట. ఇక ఉపలక్షణం అనేది ఎలా ఉంటుంది? దానికి దగ్గరగా ఉంటుంది. దానికి మనం అర్థం చేసుకునేందుకోసము ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలి అనమాట. ఒక కొంగ ఉన్నదనుకోండి, ఆ కొంగ దాని యొక్క స్వరూపము అలాగే ఉంటుంది. కానీ అది ఒక
భూమిలో వాలింది అనుకోండి. ఆ భూమిలో వాలినప్పుడు ఆ భూమి ఎవరిది? ఉదాహరణకి ఒక దేవదత్తులు ఎవరో ఒకరు అనుకోండి, నా భూమి అనుకోండి, నా భూమిలో వాలింది అనమాట. ఆ తరువాత కొంతసేపు ఉంటుంది అక్కడ, మళ్ళీ అక్కడే ఉండిపోదు కదండి. మరుక్షణంలో ఏమవుతుంది? అది ఎగిరిపోవచ్చు అనమాట. అప్పుడు ఎగిరిపోయినప్పుడు ఏమవుతుంది? అది పక్క భూమిలో పోయి నిలబడుతుంది అనమాట. అంటే రెండో స్థలంలో నిలబడుతుంది, కానీ ఆ రెండో స్థలం నాది కాదు. కాబట్టి ఇక్కడ ఉపలక్షణము, అప్పుడు ఆ రెండో స్థలము నాది కాదు అంటే అది ఉపలక్షణం ఉంటుంది అనమాట, గమనించాలి. కాబట్టి ఈ విధంగా విష్ణుమూర్తి మారుతూ ఉంటారనమాట. కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడు, కొంగలాగా ఇక్కడ అక్కడ అక్కడక్కడ పోతూ ఉంటారు అనమాట. తన స్వరూపాన్ని మార్చుకోరు, తన స్వరూపం అలాగే ఉంటుంది. వికార సానుస్వరూపైచ్చ బ్రహ్మరూపాది తదా వ్యక్త స్వరూపాచ తదా విష్ణు సర్వేశ్వరేశ్వర. కాబట్టి ఈ విధంగా వికాస అను స్వరూపాలు అంటే పంచమహాభూతాలు మరియు మహదాది స్వరూపాల బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలగు రూపాలతో, ఇంకా వ్యష్టి సమిష్టి జీవ స్వరూపాలతో కూడా ఆ సర్వేశ్వరుడే అంటే సర్వ ఈశ్వర ఈశ్వరుడు. మనం సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు అంటుంటాం. అది ఎలా వచ్చింది? సర్వ ఈశ్వర ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈశ్వరులము అని తలచే వారందరికీ కూడా ఈశ్వరుడు ఆయన. ఈశ్వరుడు అని తలస్తుంటారు కొంతమంది, ఈశ్వరులం అని అంటే మేమే సుప్రీం అని తలస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సుప్రీం అయినటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి సర్వ ఈశ్వరుడు కాబట్టి సర్వేశ్వరుడు అవుతుందన్నమాట. కాబట్టి ఈ విష్ణువే వ్యక్తమైన రూపం గలవాడు అవుతున్నాడు, కాబట్టి కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విష్ణువే వ్యక్త రూపుడై అందరికి కూడా కనబడుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలపడుతుంది. తర్వాత గుణసామ్యాత్ తత తస్మాత్ క్షేత్రజ్ఞాధిష్ఠితాన్ మునే గుణ వ్యంజన సంభూతి సర్గకాలే ద్విజోత్తమ. కాబట్టి బ్రాహ్మణోత్తమ, మునిసత్తమ, గుణసామ్య స్థితిలో ఉన్న ప్రధానం నుండి క్షేత్రజ్ఞుచే అధిష్ఠింపబడ్డ కారణంగా సృష్టి సమయంలో గుణ వ్యంజనాభి వ్యక్తి అంటే గుణాల ఆవిర్భావానికి హేతువైనటువంటి మహత్తత్వం ఆవిర్భవించింది. అంటే ఏ విధంగా దేవ తిర్య మనుష్య స్థావరాదులు లేక పంచభూతాలు వాటి కార్యములు వెల్లడి చేయబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వ్యంజనము అనబడుతుంది అంటే మహత్తత్వము పుట్టినది అని అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా గుణ సామ్య తస్మాత్ క్షేత్రజ్ఞాదిష్టి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంకొక ఉదాహరణ చెప్పబడింది అనమాట. ఇక్కడ క్షేత్రజ్ఞుడు, మన దీంట్లో చదువుకున్నాం భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞుడు అని, క్షేత్రం అని, అవన్నీ మనం కొన్ని శ్లోకాలు చదవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అంటే పురుషుడి చేత అని అర్థం అనమాట. అంటే క్షేత్రజ్ఞుడుగా చెప్పబడేటువంటి పురుషుడి చేత అధిష్ఠింపబడిన ప్రధానము నుండి సమస్త ప్రపంచము వెల్లడి కావడానికి తగిన మహత్తత్వం పుట్టింది అని చెప్పారు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జీవుడే అని అర్థం. క్షేత్రజ్ఞ అంటే తెలిసినటువంటి వాడు అని అర్థం. క్షేత్రజ్ఞుడు అంటే విషయం తెలిసినటువంటి వాడు అని, జ్ఞ అంటే తెలిసినటువంటి వాడు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని అర్థం. ఇతడు ఒక రైతు వంటి వాడు అనుకుందాం. ఒక రైతు, జీవుడు అంటే మనం ఉండేటువంటి జీవుడు ఒక రైతు లాంటి వాడు. రైతు ఏం చేస్తారండి? తన యొక్క క్షేత్రంలో ఎటువంటి భూమి ఉన్నది, దానికి ఎటువంటి విత్తనం వేయలను, ఎటువంటి విత్తనములు చల్లి పంటలను పండించుకొని అనుభవించాలి అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? రైతుకు తెలుస్తుందన్నమాట. అట్లాగే పంచభూత పంట పొలం నుండి ప్రకృతి యందు చేరి శరీరము ఇంద్రియముల ద్వారా పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో శబ్ద స్పర్శ రూప రసగంధములను అనుభవించుతాడు ఎవరు? జీవి అన్నమాట. కాబట్టి క్షేత్రజ్ఞో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అని మనకి శ్రీకృష్ణుడు గీతోపదేశంలో అర్జునుడు చెప్పేటువంటి సందర్భం అన్నమాట. క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుతుందన్నమాట. అంటే జీవుడు ఒక క్షేత్రములు ఏ విధంగానైతే రైతు అన్ని విషయములు తెలుసుకొని ఆ భూమికి అనుగుణమైనటువంటి విత్తనాలు చల్లి ఏ విధంగా పంటను పండించుకొని ఏ విధంగా అనుభవిస్తాడో ఆ విధంగా జీవుడు కూడా తాను చేసేటువంటి
కార్యములు దేని ద్వారా? శరీరము, ఇంద్రియముల ద్వారా, పంచభూతాత్మైన ప్రపంచంలో శబ్ద స్పర్శ రూప రస గంధమును అనుభవిస్తారన్నమాట. దాని కానీ ఇక్కడ సుకృత దుష్కృతాలే విత్తనాలు. మనం చేసేటువంటి దుష్కృత, సుకృత, దుష్కృత. సు అంటే ఏమిటి? మంచి అని అర్థం. సుకృత అంటే చెయ్యబడినటువంటి, కృతం అంటే చెయ్యబడింది అని అర్థం, పని అని అర్థం, చేసినటువంటి మంచి కార్యములు అనమాట. సుకృత. దుష్కృత, దుష్కృతం అంటే ఏమిటి? మనం చేసేటువంటి చెడ్డ పనులు. కాబట్టి ఈ రెండిటికి ఫలితాలు కూడా మనం అనుభవిస్తాం అనమాట. కాబట్టి ఈ రెండే విత్తనాలు అనుకుందాం, వాటి ఫలములే పంటలు. కాబట్టి జీవుడిని వేదాంతులు క్షేత్రజ్ఞుడు అని వ్యవహరిస్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఎవరో కాదు, జీవుడని అర్థం. కాబట్టి మనం చేసేటువంటి ఏ పనికైనా కూడా దానికి సత్ఫలితము కానీ లేదు దుష్ఫలితము కానీ అనుభవిస్తూ ఉంటాం అనమాట. అందుకే మనం కూడా అంటుంటాం, చివరికి ఏ చేసినా కూడా అయ్యంతా మన కర్మ, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఈ సామెతలన్నీ కూడా వీటిలోంచి పుట్టినవే. అంటే మన పూర్వీకులు ఇవే, ఈ పురాణాలు వీటినన్నిటి సాగా అంటే చదువు రాని వాళ్ళు కూడా చిన్న వయసు నుండి కూడా పెద్దగా వేరే జ్ఞానం లేకున్నా కూడా ఈ పురాణాలు, రామాయణం, మహాభారతాలు చదివి వాటిలో ఉండేటువంటి నీతిని గ్రహించి ఆ నీతిని ఏ విధంగా సంఘంలో ప్రచురింపజేశారు అంటే ఈ సామెత ద్వారా చెప్పుకోవచ్చు. మనం చేసుకున్న వాడి చేసుకున్నంత అంటుంటాం మనం. అదేమి లేదు, ఇక్కడ చెప్పినదే అనమాట. సుకృతం దుష్కృతం, మనం ఏది చేసామో దాని ఫలితం అనుభవించి తప్పదు, ఇక్కడే అనుభవించాలన్నమాట. ఎవరిపైన ఒక రాయి వేశారనుకోండి, వాడు ఊరికి ఉంటాడు, ఒక రాయి వేస్తే 4 రాళ్ళు వేస్తాడు. అదే ఒక పిలిచి 4 మంచి మాటలు చెప్పి ఆయనకి ఏదైనా మంచి పని చేసి పెట్టారనుకోండి, ఆ మంచి పని చేసిన యొక్క ఫలితము నీవుడు కాకపోయినా మీరు ఆ తర్వాత వచ్చే తరాలు కూడా అనుభవించగలుగుతారనమాట. మన తాత ముత్తాలు చేసినటువంటి మంచి పనులకి ఫలితాలు మనం కూడా అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడ పోయినప్పుడు అవన్నీ తెలుస్తుంటాయి మనకి. పక్కన మనం చెప్పుకోగానే, ఓ వాళ్ళ మనవడా, వాళ్ళ ముది మనవడా, అబ్బో ఎంత గొప్పవారండి ఆయన, దానకర్ణుడు అండి ఆయన అని చెప్పి ఆయన గురించి పొగిడి ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని నీకు అందజేస్తారు. ఒకసారి మనకే అనిపిస్తుంది మనం ఇంత గౌరవానికి అర్హులం అని. అంటే మనం పూర్వీకులు చేసినటువంటి పుణ్య కార్యముల వల్ల మనం ఆ పుణ్య ఫలితాలు మనం కూడా అనుభవిస్తాం. వాళ్ళు కొంత అనుభవించి పోయారు, ఇంకా కొంత మనం అనుభవిస్తాం. అప్పుడు అనిపిస్తుంది మనకి నిజంగా ఇంత పుణ్య ఇంత ఇటువంటి పుణ్యభాగ్యానికి మనం అనుభవించేదానికి మనకి యోగ్యత ఉందా అనే విధంగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రధాన తత్వం ఉద్భూతం మహాంతం తమావృణోత్ సాత్వికో రాజసశ్చైవ తామసశ్చ త్రిధా మహాన్ ప్రధాన తత్వేన సమంత్వజా బీజమివావృతం. ఇక్కడ క్షేత్రజ్ఞాధిష్ఠితమైన కారణంగా ప్రధాన తత్వం ప్రకటించబడిందన్నమాట. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని అర్థం. ఇక్కడ నుండి ఉద్భవించినటువంటి మహత్తత్వాన్ని ఆ ప్రధానం ఆవరించడం. అంటే ఇక్కడ ఆవరించడం అంటే కప్పివేయడం అని అర్థం. కాబట్టి కప్పివేయడం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనం పైన చర్మం లాగా ఉంటుంది. కాబట్టి విత్తనం చర్మము చేత ఆవరించబడ్డట్టుగా ఆ మహత్తత్వం అనేది ప్రధానంచే ఆవరించబడినది. ప్రధాన తత్వం ఉద్భూతం. ఉద్భూతం అంటే ఏమిటి? ఆవరించి ఉండటం అని అర్థం. మహాంతం తమావృణోత్ సాత్వికో రాజసశ్చైవ తామసశ్చ త్రిధా మహాన్. కాబట్టి ఈ 3 గుణములు అన్నమాట. ఏమిటవి? ప్రధాన తత్వంతో ఉండేటువంటి 3 గుణములు కప్పబడి ఉంటాయి అన్నమాట. కప్పి ఉంటాయి. వాటిని గింజపై పొట్టుతో ఎట్లా ఆవరించబడి చుట్టుకోబడి కప్పుకోబడి ఉంటుందో అట్లాగే సాత్వికాదులు బయలుదేరి మహత్తును అన్ని వైపులుగా ఆవరించి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వైకారికం అన్నది సాత్వికము, దాని తర్వాత తైజసం అన్నది రాజసం అన్నమాట. కాబట్టి భూతాది అనబడినది తామసం అని స్వయంగా తెలుపుతున్నాడు. తామస అని చెప్పడం అనమాట. కాబట్టి భూతాదులు ఉన్నవి తామస గుణములు కలిగినటువంటివి అని చెప్పడం జరుగుతుంది. వైకారిక తేజసశ్చైవ భూతాదిశ్చైవ తామస త్రివిధో అయం అహంకారో మహత్తత్వాత్ అజాయత. మహత్తత్వాత్ అజాయత. అజాయత అంటే జనించినది అర్థం. కాబట్టి ఆ మహత్తత్వం నుండి
సాత్వికము, తర్వాత రాజసము, తర్వాత తామసము అనేటువంటి 3 విధాలైనటువంటి అహంకారం జనించింది అనమాట. అంటే నెమ్మది నెమ్మదిగా సృష్టి వైపు అంటే సృష్టి ఎలా జరిగిందనే దానికి ఆ అటువైపుకి మనల్ని తీసుకుపోతున్నారు అనమాట. అంటే పరాశరుడు మైత్రేయుడికి చెప్తూ మనం కూడా నెమ్మది నెమ్మదిగా మన జ్ఞానాన్ని కూడా కొంచెం కొంచెం విస్తరింపజేస్తున్నాం అనమాట. తర్వాత భూతేంద్రియాణం హేతుస్వ త్రిగుణాత్మన్ మహామునే యథా ప్రధానైన మహాన్ మహతా స తథా వృత. ఇక్కడ ఏమిటంటే మనకి శ్రీరామ వాల్మీకి రామాయణం చదువుకున్నాం. అక్కడ ప్రతి పదానికి కూడా ఒక ప్రత్యేకమైన అర్థం చెప్పుకుంటూ పోవచ్చు. ఇక్కడ కొన్ని పదాలకి మనం అలా చెప్పుకోవచ్చు, కానీ కొన్ని పదాలు చాలా వరకు కలిసి చెప్పుకుంటేనే వాటికి ఒక అర్థం అంటూ ఏర్పడుతుంది అనమాట. అంటే అర్థంగా మనకి అర్థమయ్యేలా చెప్పుకోగలుగుతాం. భూత ఇంద్రియాణం అని చెప్పండి. ఇంద్రియులు అంటే మన అందరికీ తెలిసింది. అంటే కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి కారణంచే అది భూతాలకి ఇంద్రియాలకు హేతు అయింది అనమాట. హేతు స త్రిగుణత్వాత్ మహామునే. త్రిగుణత్వాత్ అంటే త్రిగుణం అంటే ఏమిటి? త్రిగుణం. త్రి అంటే 3 అనమాట. అంటే మనకి తెలుసు అవి ఏమిటి? సాత్వికం, రాజసం, తామసం. ఈ 3 గుణాలు కూడా ఈ కారణం చేత అది భూతాలకు యథా ప్రధానేన మహాన్ మహతా స తథా వృత. కాబట్టి ఈ మహత్తత్వానికి ఈ త్రివిధ అహంకారాన్ని ఆవరించింది అన్నమాట. ఏ విధంగా ప్రధానం మహత్తత్వాన్ని ఆక్రమించిందో అదే విధంగా మహత్తత్వం త్రివిధ అహంకారాన్ని ఆవరించింది. యథా ప్రధానేన మహాన్ మహత స తథా వృత. అంటే వృత అంటే ఆవరించి ఉన్నది, అంటే చుట్టుకొని ఉన్నది అని అర్థం. అంటే ఇవన్నీ కూడా పోటీగా ఇప్పుడు ప్రస్తుతం చుట్టుకొని అంటే సృష్టి కేవలం చుట్టుకొని ఉన్నది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా ఈ అహంకారము ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా భూతాల్లో ప్రవేశిస్తుందన్నమాట. భూతాల్లో ప్రవేశించి అవి ఇంద్రియాల పైన వాటి యొక్క ప్రభావాన్ని చూపుతుంది. అది ఎలాగనేది ఇక్కడ భూత సృష్టిలో చెప్పబడుతుందన్నమాట. అంటే మనకి ఇక్కడ 37వ శ్లోకం నుంచి ఆ తర్వాత 44వ శ్లోకం, అంటే ఈ 8 శ్లోకాల్లో మనకి భూత సృష్టి అని ప్రత్యేకంగా చెప్పండి. అంటే భూతాది అయినటువంటి తామస అహంకారం విశేషంగా క్షోభింపబడగా దాని నుండి శబ్ద తన్మాత్ర కలిగింది అంటున్నాడు. భూతాదిస్తు వికుర్వాణ. భూతాదిస్తు వికుర్వాణ. వికుర్వం అంటే ఏమిటి? విడిపోవడం అని అర్థం, లేదంటే క్షోభించడం అనేది అర్థం అనమాట. కాబట్టి వికుర్వాణ అంటే విడిపోవడం అని కూడా అర్థం అనమాట. భూతాదిస్తు వికుర్వాణ శబ్ద తన్మాత్రకం తత ససజ్జ శబ్ద తన్మాత్రాద్ ఆకాశం శబ్ద లక్షణం. శబ్దమాత్రం తథా ఆకాశం భూతాది స సమావృణోత్. అంటే భూతాది అయినటువంటి తామస అహంకారం విశేషంగా శోభింపబడగా దాని నుండి శబ్ద తన్మాత్ర కలిగిందనమాట. ఈ శబ్ద తన్మాత్ర నుండి శబ్ద గుణకమైనటువంటి ఆకాశం కలిగింది. శబ్ద గుణకమైన ఆకాశాన్ని భూతాది అయిన తామస అహంకారం ఆవరించింది. ఇది అన్నమాట భూతాదిస్తు వికుర్వాణ శబ్ద తన్మాత్రకం తత ససజ్జ ససజ్జ శబ్ద తన్మాత్రాద్ ఆకాశం శబ్ద లక్షణం శబ్దమాత్రం తదా ఆకాశం భూతాది స సమావృణోత్. మనం అర్థం చేసుకునే ఇంత కష్టపడుతున్నాము. మరి ఆ సృష్టిని వాళ్ళందరూ మామూలుగా మనం నక్షత్రాలు అయితే ఏదో టెలిస్కోపులు అవి పెట్టుకొని చూస్తూ ఉంటాం. మరి ఆ రోజుల్లో ఇవన్నీ కూడా కొన్ని శ్లోకాల ముందు చెప్పుకున్నాం. ఒక దివ్య నేత్రంతో వాళ్ళు చూడగలిగారు అన్నమాట సృష్టి అనేది ఎలా జరిగింది ఏమిటి అనేది. కాబట్టి వారి దృష్టికి వారి యొక్క ఆలోచన పరిధికి చాలా సులభంగా గోచరించేది అనమాట. కానీ మనకి అర్థం చేసుకునేందుకు కూడా కాస్త క్లిష్టమైనటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా. అందుకే మనం మామూలుగా ఏమన్నా శాస్త్రవేత్తలు ఉన్నారనుకోండి, వాడు ఏదో కనిపెడుతూ ఉంటాడు, చిన్న చిన్న వస్తువులైనా సరే. కానీ వాళ్ళ కనిపెట్టిన దాన్ని మనం ఎలా కనిపెట్టాడు ఏమిటి అని తెలుసుకొని దాన్ని మనం
ఉపయోగించుకునే దానికే ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ ఈ సృష్టి, తర్వాత ప్రకృతి ఎలా సృష్టించబడినది, భూతములు ఎలా సృష్టించబడినది, ఎలా ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చినవి అనేటువంటి విషయాలు వాడు చూసి జ్ఞాననేత్రంతో చూసి రాత్రి మనం చదువుతున్నాం. ఆకాశస్తు వికుర్వాణ స్పర్శమాత్రం ససజ్జ బలవాన్ అభవద్వాయు తస్య స్పర్శో గుణోమత. ఇక్కడ ఈ 37 అంటే భూత యథా ప్రధానేన అనే దగ్గర నుంచి యథా ప్రధానేన మహాన్ మహత స తథావృత నుంచి మనకి తస్య స్పర్శ గుణోమత అనేటువంటి తస్య స్పర్శ గుణోమత అంటే 38వ శ్లోకం. అంటే ఈ 37, 38 తర్వాత 36వ శ్లోకంలో 2వ పాదం. వీటన్నిటికీ కలిపి ఒకసారి మనం కనుక చదువుకుంటే దాన్ని మనం ఒక అర్థవంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి యథా ప్రధానేన మహాన్ మహతా స తథావృత భూతాదిస్తు వికుర్వాణ శబ్ద తన్మాత్రకం తతః ససజ్జ శబ్ద తన్మాత్రాద్ ఆకాశం శబ్ద లక్షణం శబ్దమాత్రం తదాకాశం భూతాది సమావృణోత్. కాబట్టి మహత్తత్వం త్రివిధాహంకారాన్ని ఆవరించింది. తర్వాత ఆ తామస అహంకారం యొక్క కార్యం ఏమిటి? పనిని విస్తారంగా చెప్తున్నాడు. ఏమని? భూతాది అని చెప్తున్నాడు. అంటే మహత్తు వల్లే మహత్తును అహంకారం ఆవరించి ఇందులో భూతాది అను అహంకారం తాను శోభను పొందుతూ లేక వికారమును పొందుతూ శబ్ద తన్మాత్రను సృష్టించిందనమాట. భూతాదిస్తు వికుర్వాణ శబ్ద తన్మాత్రకం తతః అంటే శబ్ద తన్మాత్రను సృష్టించింది. ఆ తరువాత శబ్ద తన్మాత్ర నుండి శబ్దమును లక్షణము గుర్తులుగా గల ఆకాశము సృజించింది అనమాట. అంటే ఆకాశము శబ్దము యొక్క లక్షణం అనమాట. కాబట్టి దాన్ని సృష్టించబడింది ఆకాశము. అందువల్ల ఆకాశము శబ్దమును గుణముగా కలది అయ్యింది అనమాట. ఆకాశము శబ్దమును గుణముగా కలది అయ్యింది అనమాట. ఆ విధంగా సృష్టించబడింది. ఆ తరువాత దానిని భూతాది కప్పివేసినది. ఆకాశం వికారమును పొందుతూ స్పర్శ అనే మాత్రను సృష్టి చేసినది. శబ్దమాత్రం తదాకాశం భూతాది సమావృణో ససజ్జ శబ్ద తన్మాత్ర ఆకాశం శబ్ద లక్షణం. ఆ విధంగా స్పర్శ పొందుతూ ఏవి ఆకాశము వికారమును పొందుతూ స్పర్శ అనే మాత్రం సృష్టి చేసినది. దాని నుండి వాయువు చాలా బలము కలది పుట్టిందనమాట. అందరికీ తెలుసు వాయువు ఎంతటి బలమైనది అని చెప్పి. ఆ విధముగా వాయువు చాలా బలము కలది పుట్టింది. దాని యొక్క గుణము స్పర్శము. వాయువు యొక్క గుణం ఏమిటండి? స్పర్శం అనమాట. మనకి ఎవరికి కూడా వాయువుని ఎవరు చూసిన వాళ్ళు లేరు. కాకపోతే దానికి ఒక అంటే మనం చేత్తో పట్టుకోలేము. కానీ మీరు అదే వాయువుని మీరు పలు రూపాలలో చూడగలుగుతారు. ఎలాగంటే ఉదాహరణకు ఒక బెలూన్ ఉందనుకోండి, చూడగలుగుతారంటే దాన్ని మనం స్పర్శించగలుగుతాం. ఉదాహరణకు ఒక బెలూన్లో గాలి ఎక్కించామనుకోండి, ఈ వాయువును ఆ రూపంలో చూడగలుగుతున్నారు. లేదు ఒక సైకిల్ ట్యూబ్లో గాలి ఎక్కించామనుకోండి, అదేమవుతుంది? ఆ సైకిల్ ట్యూబ్ని వ్యాకోజింపజేస్తుంది అనమాట. వ్యాకోజింపజేసినప్పుడు దాని గాలి యొక్క ఉనికిని మనం చూడగలుగుతున్నాం. కంటితో కాదు, స్పర్శతో చూడగలుగుతున్నాం. కంటితో మనం చూడలేము. కాకపోతే అది వ్యాకోజం ఎంతో ఉంటుంది ఆ ట్యూబు. దానివల్ల లోపల గాలి ఉన్నది అని తెలుస్తుంది. ఆ విధముగా దాని యొక్క గుణం ఏమిటి? వాయువు యొక్క గుణము స్పర్శం అన్నమాట. కాబట్టి వాయువుని ఎప్పుడు కూడా మనం స్పర్శతోనే చూడగలుగుతాం. వేరే విధంగా దాన్ని కంటితో మనం చూడలేము. కాబట్టి తస్య స్పర్శ గుణోమత. తస్య స్పర్శ గుణోమత. ఆ తరువాత ఆకాశం శబ్దమాత్రస్తు స్పర్శమాత్రం సమావృణో తతో వాయుర్వికుర్వాణో రూపమాత్రం ససజ్జ. ఆ తర్వాత మరి శబ్ద గుణకమైన ఆకాశం ఏమైంది? స్పర్శ గుణకమైన వాయువును ఆక్రమించింది. అప్పుడు వాయువు విశేషంగా శోభింపడగా దాని నుండి రూప తన్మాత్ర కలిగింది. ఇక్కడ రూపం అంటే ఏమిటి? జ్యోతి అంటే జ్యోతి రూపమును గుణముగా కలది కాబట్టి ఆకాశం తతో వాయుర్వికుర్వాణో రూపమాత్రం ససజ్జ జ్యోతిరుత్పద్యతే. జ్యోతి ఉత్పద్యతే వాయో తద్రూప గుణముచ్యతే స్పర్శమాస్తత్వ వాయువు రూపమాత్రం సమావృణోత్. కాబట్టి ఈ 2 శ్లోకాలు కలిపి చదువుకోవాలి. ఆకాశం శబ్దమాస్త్రత్తు స్పర్శమాత్రం సమావృణో తతో వాయుర్వికుర్వాణో రూపమాత్రం
ససజ్జ. అప్పుడు వాయువు విశేషంగా శోభింపడగా దాని నుండి రూప తన్మాత్ర కలిగింది అనమాట. అక్కడ నుండి వాయువు నుండి రూప తన్మాత్ర కలిగినప్పుడు శోభించినప్పుడు రూప తన్మాత్ర కలిగి అక్కడ నుండి జ్యోతి ఉత్పద్యతే వాయో తద్రూప గుణముచ్యతే. వాయువు నుండి ఏమైంది? జ్యోతి అంటే అగ్ని జనించింది అనమాట. ఆ అగ్ని రూపగుణము కలదైంది. అంటే స్పర్శ తన్మాత్రమైనటువంటి వాయువు రూప తన్మాత్రాన్ని ఆక్రమించింది అనమాట. రూప తన్మాత్రం అంటే ఏమిటి? ఒక రూపము కలిగినటువంటిది. కాబట్టి ఆ విధంగా రూపం వాయువు నుండి అగ్ని జనించింది అనమాట. అది రూపగుణం కలదయింది. కాబట్టి స్పర్శ తన్మాత్రమైనటువంటి స్పర్శ తన్మాత్రము అంటే ఏమిటి? తాకినందువలనే స్పర్శ వలననే మనం దాని యొక్క ఉనికిని అనుభవించగలిగేటువంటిది అనమాట. దాని నుండి అంటే అటువంటి వాయువు నుండి రూప తన్మాత్రాన్ని వాయువు రూప తన్మాత్రాన్ని ఆక్రమించింది. అది ఎలాగా? జ్యోతి రూపంలో అంటే అగ్ని రూపంలో అనమాట. ఆ తరువాత జ్యోతిశ్చాపి వికుర్వాణం రసం అంటే ఇవన్నీ కూడా ఎలాగ అగ్ని పుట్టినది, ఎలాగ వాయువు ఏర్పడినది అనేటువంటి విషయాలు క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఆ తరువాత రసమాత్రాన్ని జ్యోతిశ్చాపి వికుర్వాణం రసమాత్రం ససజ్జ సంభవంతి రతో అంబాంసి రసాధారాని తాని చ. కొన్ని పుస్తకాల్లో రసాధారాని తానితు అని ఉందన్నమాట. జ్యోతిశ్చాపి వికుర్వాణం రసమాత్రం. వికుర్వ అంటే శుద్ధము కాగా అంటే విశేషంగా శుద్ధము కాగా ఏది? అగ్ని రసమాత్రం జనించింది. దాని నుండి నీరు కలిగింది. ఆ నీళ్లకు రసమే ఆధారము. కాబట్టి జ్యోతిస్సు కూడా వికారమును చెందుతూ రసమాత్రం పుట్టించింది. రసమాత్రము నుండి ఇక్కడ రసం అంటే రుచి అని అర్థం. రసం అంటే రుచి అని చెప్పాలి. ఈ రసము మాత్రం నుండి నీళ్లు పుట్టినవి అనమాట. అవి రసములకు ఆధారములుగా ఉన్నవి. ఇక్కడ మనకి సైంటిఫిక్ గా కూడా ఉదాహరణకి నీరు ఉందనుకోండి. నీటిని మామూలుగా కెమికల్ కాంపోజిషన్ అంటే H2O అంటారు. హైడ్రోజన్ ఆక్సిజన్ H2O అంటారు. అంటే నీళ్ళనే H2O అంటారు. ఈ నీటిని మనం విడదీసాం అనుకోండి. విడదీసినప్పుడు దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ ఒక ప్రత్యేకమైనటువంటి మిశ్రమంగా ఉంటుందన్నమాట ఈ హైడ్రోజన్ ఆక్సిజన్. ఆ విధంగా ఇక్కడ జ్యోతిశ్చాపి కుర్వాణం రసమాత్రం ససజ్జ అని చెప్పబడింది. అంటే జ్యోతి అంటే అగ్ని విశేషంగా క్షుబ్ధము కాగా రసమాత్రం జనించింది. దాని నుండి నీరు కలిగినది. ఆ నీళ్లకు రసమే ఆధారము. అక్కడ నుండి రసాధారైనటువంటి జలాలను రూప తన్మాత్ర ఆవరించింది. శుద్ధమైన జలం నుండి గంధ తన్మాత్రం అనింది. అంటే రసమాత్రానిచ అంబాంసి. అంబ అంటే నీరండి. అంబ అంటే నీరు అనమాట. రసమాత్రానిచ అంబాంసి రూపమాత్రం సమావృణో. ఈ రసాధారైనటువంటి జలాలను రూప తన్మాత్ర ఆవరించింది అనమాట. అంటే నీటికి కూడా మనం చూడగలుగుతాం. దానికి ఒక రూపం ఉన్నది. కాకపోతే అది ఎటువంటి రూపాన్ని పొందుతుంది? వాయువు రూపం పొందితే మనకి కనబడదు మనకి. కానీ నీరు రూపాన్ని చూడగలుగుతాం. ఉదాహరణకి ఒక చెంబులో నీరు పోసారనుకోండి. ఆ చెంబు ఏ ఆకారంలో ఉంటుందో, ఆ పాత్ర ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారాన్ని ఇది పొందుతుంది అనమాట. ఒక నదిలా ప్రవహిస్తుంది అనుకోండి. అది నదిలా ప్రవహించేటప్పుడు ఒక సర్పం ఆకారంలో పోతూ ఉంటుంది. ఆ నీళ్లను ఒక పెద్ద చెరువులాగా చేసి దాంట్లో తీసుకొని పోయి నది నీళ్లు దాంట్లో కలిపారనుకోండి. ఆ చెరువు ఆకారంలో వస్తుంది. చెరువు అంటే రిజర్వాయర్ అనుకోండి. చెరువు కాదు, రిజర్వాయర్. ఒక రిజర్వాయర్ పోతున్నాడు. ఆ రిజర్వాయర్ రూపంలో మారుతుంది. ఆ విధముగా చివరికి రసమాత్రాన్ని అంబాంసి రూపమాత్రం సమావృణో. అటువంటి నీరు రసాధారాలైనటువంటి జలాలను రూప తన్మాత్ర ఆవరించిందన్నమాట. వికుర్వాణిచ అంబాంసి గంధమాత్రం ససర్జిరే. ఆ తర్వాత జలం నుండి గంధ తన్మాత్రం జనించింది అనమాట. కాబట్టి జలములు అంటే నీళ్లు రసమాత్రములు రూపము అను మాత్రము ఆవరించినవి, కమ్ముకొన్నవి అని అర్థం. రసమాత్రములైనటువంటి నీళ్లు